హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందిగా. ఎస్, నా స్టైల్లో చికెన్ బిర్యానీ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం. అలాగే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చికెన్ బిర్యానీ అని చెప్పేసి. సో ఈరోజు మనం లెగ్ పీస్ పట్టేసుకొని తినేద్దాం, వచ్చేసేయండి. ఇంకా ఇది చూస్తుంటేనే చాలా సింపుల్గా అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. వీడియో తీసే వాళ్ళకైనా లేదంటే వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకైనా అది చూస్తే అర్థమవుదు, చేస్తే అర్థమవుతుంది. సో నాకు కూడా అంతే, నేను చూసినప్పుడు నాకు అర్థం అవ్వలేదు, బాగా కష్టపడతారు అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. నా దగ్గరికి వస్తే కానీ ఆ కష్టం అర్థం కాలేదనమాట. సర్లేండి, ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు అక్క, ముందు చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళో ఏంటో చెప్పక్క. అవన్నీ చికెన్ తీసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 లెగ్ పీసెస్ కనిపిస్తున్నాయి, ఒకటి నాకు, ఒకటి మా పాపకి. అక్క మీ వారికి లేదా అని మీరు అనుకోవచ్చు, మా ఇద్దరికే తెస్తాడు, తను ఎప్పుడు తెచ్చుకోడు అనమాట. సో అలా ఉంటుంది అనమాట. హడావిడి లేకుండా, ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా చేస్తానన్నమాట. మసాలాలు కూడా మన హెల్త్కి మంచిది కాదు, ఎప్పుడో ఒకసారి వాడుకోవాలి కానీ అస్తమానం వాడుకోకూడదు. సో అలా ముందుగా చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. చికెన్ వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, పెరుగు ఇలా కలుపుకొని పెట్టేసుకోవాలి. మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను మధ్య మధ్యలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాను, ఎందుకంటే కొంచెం స్పైసీ ఉంటుందని చెప్పేసి. ఏంటక్క పెద్ద చాకే పట్టావు అనుకుంటున్నారు కదా, ఆ చాకుని చూసి మా వారు భయపడ్డారు. సో అందుకే అది పక్కన పెట్టేసి మళ్ళీ చిన్న చాకు అయితే తీసుకుంటున్నాను అనమాట. నేను ఎలా చేస్తానంటే, ఫస్ట్ బాస్మతి రైస్ అయితే ఉడకబెట్టిన తర్వాత 70% కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేసుకుంటాం కదా, సో అందులో వేసేసుకుంటాను. కొంతమంది అలాగే డైరెక్ట్ కూడా వేస్తారు. నేను ఒక 1 అవర్ కడిగి పెట్టుకుంటే బాస్మతి రైస్ చాలా బాగా అవుతుంది. రైస్ అయితే ఇక్కడైతే 3 గ్లాసెస్ తీసుకున్నాను. రైస్ కడిగి ముందే పెట్టేసుకుంటున్నాను. సో తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నుంచి చెప్తాను. కావాల్సింది చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారపొడి, పసుపు, ఉప్పు, తగినంత నిమ్మరసం, బిర్యానీ మసాలా అనమాట. అలాగే బాస్మతి రైస్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఆకు, ఉప్పు, నూనె, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, ఉల్లిపాయలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అనమాట. ఫస్ట్ టైం అనమాట మా వారు వీడియో తీస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తక్కువ రేర్ అనమాట. ఏవైనా సెల్ఫ్గానే తీసుకుంటాను. అప్పుడప్పుడు ఇలా వీడియోలు తీస్తే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది మనసుకి. ఎందుకు ఆ వీడియో చూసుకున్నప్పుడల్లా మురిసిపోతూ ఉంటాను అనమాట. ఓకే, ఆ రోజు మా వారు తీశారు కదా అని చెప్పేసి. అవునా కాదా? ఇక్కడ రైస్లో మసాలాలు అయితే వేయట్లేదు. రైస్ కడిగి పెట్టేసుకొని ఉప్పు అండ్ అలాగే నూనె వేసాను అనమాట. ఇంకేమీ వేయట్లేదు, ప్లెయిన్గా ఉండాలని చెప్పేసి. నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే నూనె వేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాను అనమాట. రెండు ఒకేసారి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ పక్కన పెట్టేసుకొని మిగతా కర్రీ వండేస్తాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసుకొని మసాలాలు అయితే వేసుకోవాలి. చూసారు కదా, నేను చాలా తక్కువ క్వాంటిటీ అయితే వేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వండి. ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి. ఒక 15 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. కొంచెం జ్యూసీగా ఉండాలని చెప్పేసి నేను ఒక ఆనియన్, ఒక టమాటా తీసుకొని మిక్సీ పట్టేసుకొని అందులో పోసేసుకుంటున్నాను అనమాట. వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ చికెన్ ఫ్రై అయ్యేలోపు అక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. రైస్ 70% మాత్రమే కుక్ చేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. చికెన్ కూడా ఒక 70% కుక్ అవ్వనివ్వాలి, ఎందుకంటే దమ్మేస్తాం కాబట్టి మిగతా 30% కుక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయింది, అయితే రైస్ ఉడికిపోయింది. సో ఆ రైస్ని ఇందులో వేసేసుకొని దమ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. లాస్ట్లో కొత్తిమీర, ధనియాల పొడి, పుదీనా ఇవన్నీ వేసేసుకొని ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా దమ్ పెట్టేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. లాస్ట్లో నేను గరం మసాలా అవన్నీ ఏమి యాడ్ చేయలేదు. నార్మల్గా ధనియాల పొడి, చికెన్ మసాలా యాడ్ చేశాను అనమాట. అంతకు మించి ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అయినా సరే ట్రై చేయాలి. ఫస్ట్ టైం చెడిపోవచ్చు, సెకండ్ టైం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నాకు అలాగే ఫస్ట్ టైం నాకు రాలేదు, సెకండ్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ చేయడం అయితే వచ్చిందనమాట. సో అలా ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే వాడట్లేదు, ఎందుకంటే పాప తినదు. ఫుడ్ కలర్స్ చూస్తే తను తినదనమాట. సో ఏం చేసినా మనం పిల్లల కోసమే కాబట్టి, వాళ్ళు తినేలా చేయాలి కాబట్టి అలా ఇలా సింపుల్గా చేశానమాట. మీకు ఈ బిర్యానీ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మన ఛానల్ ఇంకాస్త షేర్ అవుతుంది. ఫైనల్లీ సండే వేడివేడి చికెన్ బిర్యానీ, అది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్తో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఊరిలో వస్తున్నాయి కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.